మూసీ బ్యూటిఫికేషన్ విషయంలో నిర్వాసితులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా సర్కార్ నియంతృత్వంగా వ్యవహరించొద్దన్నారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. హైదరాబాద్ చైతన్యపురి వెంకటసాయి నగర్లో మూసీ నిర్వాసితులతో భేటీ అయిన ఎమ్మెల్యే కూనంనేని పరివాహకంను పరిశీలించారు. మూసీ ప్రక్షాళన ఉద్దేశం మంచిదే అయినా నిర్వాసితులకు శాపంగా మారొద్దన్నారు. లక్షల రూపాయలతో జాగాలు కొనుగోలు చేసి ఇల్లు కట్టిన పేదలకు అన్యాయం జరగొద్దన్నారు ఎమ్మెల్యే కూనంనేని. అసలు మూసీ అనే దానికి అర్థం ఏంటి, వాళ్ళు ఏమి ఆలోచన చేస్తున్నారో క్లారిటీ ఉండాలి. కేవలం సుందరీకరణ పేరుతో ఈ ఇళ్ళన్నీ తీసేయాల్సిన అవసరం ఉందా, లేదు ఏమన్నా డ్రైన్ వాటర్ అందులో కలుస్తుందా, అలా కలిసే అవకాశం లేదు. మరి ఇక ఏ పేరుతో ఇది కాలుష్యం అని అంటున్నారో అర్థం కావట్లేదు. ఇది లేపేస్తే కాలుష్యం ఎలా తగ్గిద్ది? జనాలకి ఒక క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. ఖచ్చితంగా మేము కమ్యూనిస్ట్ పార్టీగా ఈ చైతన్యపురే కాదు, మూసీ ప్రాంతమైనా ఏ ప్రాంతమైనా సరే, వాళ్ళు ప్రభుత్వం ఏమంటుందంటే మూసీ దాని పేరుతో రాజకీయాలు చేస్తున్నారు అంటున్నారు. రాజకీయాలు అనేది బీఆర్ఎస్ లాంటి వాళ్ళు చేస్తారు, కానీ మేము కమ్యూనిస్టులుగా రాజకీయాలు చేయం. మేము ప్రజల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆందోళనకు గురవుతున్నటువంటి భయాందోళనలకు సంబంధించిన అంశాల పైన ఆలోచన చేసి వాళ్ళకి ఒక నిబ్బరత, ఒక భరోసా కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని ప్రభుత్వాన్ని హెచ్చరించడానికి మేము వస్తాం. ప్రభుత్వానికి ప్రజలకి అనుసంధానంగా మేము ఉన్నాం. ఆ ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసే బాధ్యత కమ్యూనిస్టులుగా మేము తీసుకుంటున్నాం. కాబట్టి మేము ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం, ఖచ్చితంగా దీనిపైన ఇమీడియట్గా ఒక వైట్ పేపర్